ఓటింగ్ సరళ మీద ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. నా అంచనా నాకుంది. బేసిక్గా 100 ఓట్లలో 10 ఓట్లు కౌంట్ వేయకూడదు. ఎందుకు అంటే చాలామంది అద్దెళ్ళ వాళ్ళే ఉంటారు. సొంత ఇళ్ళు వాళ్ళు టోటల్గా ఒక 10 to 15% లేదా 25% వేసుకుందాం. ఈ మధ్యన పేదలకు కూడా ఇళ్ళు వచ్చినాయి కాబట్టి టోటల్గా ఒక 30-35% వేసుకుందాం. మిగతా 65% అద్దెలకు ఉండేదే కదా. ఈ అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్గా అదే ఇళ్లలో ఉండరు, వాళ్ళు మారుతూ ఉంటారు. మారినప్పుడు పాత ఇంటి ఓటు పోదు, కొత్త ఇంటి ఓటు వస్తుంది. అట్లాగే హైదరాబాదు, బెంగళూరు ఇట్లాగెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, అలాగే ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, వాళ్ళందరూ ఓటు ఇక్కడ ఉంటుంది, ప్లస్ అక్కడ ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ ఓటు పోదు, తీసేస్తే 10% ఓట్లు పోతాయి యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి అది పక్కన పెడితే మనం 100కి 90 ఓట్లనే లెక్కేయాలి. ఆ 90 ఓట్లలో 80 ఓట్లు దాదాపుగా పోలైనవి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రజలు, ఏమాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా తమకున్నటువంటి హక్కుని వినియోగించుకోవడంతో పాటు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎక్కడున్నా మాట వింటారు. అంటే ఎక్కడున్నా తమదైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వస్తారు. ఒక 10% మంది మేబీ విదేశాల నుంచి రాలేకపోవడము, లేకపోతే ఇతర ఊళ్ళ నుంచి ఖర్చు పెట్టుకుని ఇక్కడ దాకా రావడం కష్టమయ్యి రాలేకపోవడము, ఆ విధంగా ఆగిపోయి ఉండొచ్చు. లేదా 2 చోట్ల ఓట్లు ఉండటం వల్ల కూడా అక్కడ వినియోగించుకుందాంలే అని ఆగిపోయి ఉండొచ్చు. లేదా ఇక్కడ ఓటుని తీసుకున్నా ఇక్కడికి రావడం కష్టమై ఆగిపోయి ఉండొచ్చు. వాళ్ళని పక్కన పెడితే దాదాపుగా మ్యాక్సిమం ప్రతి 10 మందిలో 9 మంది ఓటేశారంటే ఆషామాషి కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ప్రజలకైతే ఒక స్పష్టత ఉంది ప్రజాస్వామ్యం మీద, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీద స్పష్టం ఉంది. ఒకళ్ళు రాష్ట్రం పాడవుతోంది కాబట్టి మాకు ఓటేయమన్నారు, ఒకళ్ళు రాష్ట్రాన్ని బాగు చేశాం కాబట్టి మాకు ఓటేయమన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఓటేశారన్నటువంటి జడ్జిమెంట్లు ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవచ్చు. బట్ రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం ఉన్నవాళ్ళని ఉంచాలా లేదా పాత వాళ్ళని తేవాలా అన్నటువంటిది ప్రజలకు క్లారిటీ ఉంది. వాళ్ళ అభిప్రాయం అయితే వాళ్ళు ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. 4వ తారీఖున క్లారిటీ వస్తుంది.